వైసీపీ నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉండా, మీకు జిల్లా అభివృద్ధి కావాలన్నా, రాయలసీమలో ఉన్న వైసీపీ నాయకులకు రాయలసీమ అభివృద్ధి కావాలన్నా, ప్రభుత్వం మీది దుమ్మెత్తిపోయడం కావాలన్నా, మీకు రాజకీయం చేయడం కావాలన్నా, నీటి అవసరాలు తీర్చడం ముఖ్యమా? సూటిగా ప్రశ్నిస్తూ ఉండా. 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో దాదాపు 24 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రాయలసీమకు నీటిపారుదల వ్యవస్థల మీద ఎక్కువ పని జరిగిందా? ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కువ పని జరిగిందా? దీని మీద కడప జిల్లా వైఎస్ఆర్ నాయకులు కావచ్చు, రాయలసీమలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు కావచ్చు, చర్చకు సిద్ధమా అని చెప్పి సవాల్ విసురుతూ ఉండా. నిన్న DDRC సమావేశం చూసాం. 1.5 సంవత్సరం తర్వాత, దాదాపు 18 నెలల తర్వాత అసెంబ్లీకి మాత్రం పోరు. కడప DRC సమావేశానికి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వచ్చినారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం అది. జిల్లా అభివృద్ధి సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్పి ఇది తేల్చమని అడుగుతారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ గారు వైసీపీకి చెందిన వాళ్ళని ఒకటే ప్రశ్న చేస్తూ ఉన్నాను నేను. 8 జిల్లాల సమస్య, రాయలసీమలో ఉన్న 8 జిల్లాల సమస్యను కడప జిల్లా DDRC సమావేశంలో మీరు తేల్చి చెప్పని అడుగుతున్నారే, మీకు ఏమన్నా ఇది కరెక్టా అని అడుగుతూ ఉండా. జిల్లాలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టు మీద సమీక్ష చేయండి. జిల్లాలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు సమీక్ష చేయండి, అడగండి. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రలో తప్పులు ఎత్తి చూపండి, సవరించుకునేదానికి మేము సిద్ధంగా ఉండాం. అంతేగాని రాయలసీమ ప్రాంతం 8 జిల్లాల సమస్య తీసుకొని వచ్చి కడప జిల్లాలో కడప DRC మీటింగ్లో ఒక చర్చ లేపి, ఒక రాజకీయ దుమారం లేపి, ప్రభుత్వం మీద విషయం దక్కి బాయ్కాట్ చేసిపోయినారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ సమస్య కాకుండా ఇతరత్ర సమస్యలు ఉన్నాయి, ఆ చర్చలో మీరు పాల్గొని ఉండొచ్చు కదా. ఎందుకు బాయ్కాట్ చేసిపోయినారు? అయినా నేను అడుగుతున్నా, ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏ అనుమతులు లేకుండా హడావిడిగా ప్రారంభించింది మీరు. మరి రాయలసీమ ఎత్తిపోతల పథకం గత 2020 మే 5వ తేదీన ఎటువంటి సాంకేతిక అనుమతులు లేకుండా, శాస్త్రీయ అధ్యయనం లేకుండా, ఏమీ లేకుండా మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు ప్రారంభించినారు. 800 అడుగుల లోతు నుంచి నీటిని తోడేదానికి. పక్క రాష్ట్రం నుంచి అభ్యంతరం వస్తుందని మీకు తెలీదా? పక్క రాష్ట్రం వాళ్ళతో ఆ రోజు ఉన్న BRS ప్రభుత్వంతో మీరు కూడా ఇండోర్ పాలిటిక్స్ చేసింది వాస్తవం కాదా? BRS ప్రభుత్వము, వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పట్లో ఇండోర్ పాలిటిక్స్ చేసుకొని మీకు కావాల్సిన లావాదేవీలని చేసుకునేది వాస్తవం కాదా? మరి ఆ రోజు ఆ ప్రభుత్వం కంప్లైంట్ NGTకి చేస్తే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు, మీరెందుకు ఆ ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని విత్డ్రా చేయించలేకపోయినారు? మీరు ప్రారంభించిన 20 రోజులకే దాన్ని ఆపమని చెప్పి NGT ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అంటే 2020లోనే ఆపమని చెప్పింది. ఆపకపోవడంతో జరిమానా విధించింది. అప్పటికే దాదాపుగా 1000 కోట్లు, 990 కోట్లు ఖర్చు చేశారు. ఇది ప్రజల సొమ్ము. ఈరోజు నీలపాలు చేసింది మీ ప్రభుత్వం కాదా? ఎవడబ్బ సొమ్ము అని చెప్పి మీరు NGTకి, రాష్ట్ర ప్రభుత్వ డబ్బు తీసుకుపోయి NGTకి ఫైన్ వేస్తే కట్టారు. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. 1000 కోట్లు కృష్ణా జిల్లాలో నీటిపాలు చేసి దానికి మళ్ళా ప్రజాధనాన్ని తీసుకుపోయి NGTకి ఫైన్ కట్టారు. ఇది మీ తప్పిదమా, తెలుగుదేశం పార్టీ తప్పిదమా? ఈరోజు మా స్టాండ్ మీరు అడుగుతున్నారు.
మీరు నాశనం చేశారు. మా స్టాండ్ కావాలంటే కడప డిఆర్సి సమావేశంలో మీరు ఎత్తి ఈ పాయింట్లు లేవనెత్తాలనా? ఇది ఒక ప్రాంత సమస్య, 8 జిల్లాల సమస్య, పక్క రాష్ట్రంతో సమస్య, పక్కన రాష్ట్రాలన్నీ నీటి యుద్ధాలు చేసుకోవాలనా? 24 గంటలు ఘర్షణ వైఖరితో ఉండాలనా? ఇది అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశం. మరి మీరు కడప జిల్లా డిఆర్సి సమావేశంలో మీరు మాట్లాడారే, కడప జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి, కడప జిల్లాకు చెందిన శాసనసభ్యుడే కదా. ఈయన అసెంబ్లీకి పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో పోయి మాట్లాడి ప్రభుత్వ స్టాండ్ అడగండి. ప్రభుత్వ స్టాండ్ తెలియజేస్తుంది అసెంబ్లీలో. ఇది జిల్లాలో తెలియజేసే అంశం కాదని మీకు తెలీదా? కడప జిల్లాలో డిఆర్సి సమావేశంలో మేము పాల్గొన్నాము, వాళ్ళు ఫెయిల్ అయినారని ప్రజలకు చెప్పే ప్రయత్నమా మీ బాయ్కాట్? రాజకీయం చేయాలా? డిఆర్సి సమావేశానికి వచ్చినాం, ప్రభుత్వం సహకరించలేదు, రాయలసీమ మీద చిత్తశుద్ధి లేదు అని మాట్లాడి ప్రెస్లో మాట్లాడి పబ్లిక్కి చెప్పాలని చెప్పి వచ్చినారు తప్ప వాళ్ళకు అభివృద్ధి మీద సమీక్ష చేసి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే స్వీకరించి సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కూర్చోండి మీరు కూడా. ఓకే, రాయలసీమ ఎత్తిపోతల మీద మీరు అడిగినారు, మీకు సంతృప్తికరమైన సమాధానం రాలే, అది రాష్ట్ర స్థాయి సమస్య. తర్వాత జిల్లా అభివృద్ధి మీద అన్ని డిపార్ట్మెంట్ల వారీగా సమీక్షలు జరిగినాయి. మరి దాంట్లో ఎందుకు మీరు మాట్లాడలేదు? దాంట్లో ఎందుకు మీరు కూర్చోలేదు? దాని నుంచి ఎందుకు పారిపోయినారు? అంటే బాయ్కాట్ చేసేస్తే అదొక ఫ్యాషనా అని అడుగుతూ ఉండా. పబ్లిక్ బాయ్కాట్ చేసేసి వచ్చినారంటే ఒక ఫ్యాషన్గా మిగిలిపోయింది అంతే తప్ప వాళ్ళకేమీ అభివృద్ధి జరగాల, మంచి జరగాలనే ఆలోచన లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.